సార్ రెడీ సార్. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో 45, 46 శ్లోకాలు ఆ, గత క్లాసులో చదివాము. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో. సారీ, అది కాదు, ఇంకా పాతది. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అవి చదివాం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయం. ఇది కూడా అయిపోయిందా శ్రీనివాస్? త్రైగుణ్య విషయ కూడా చదివామా? లేదు కదా, చదవలే, ఇప్పుడు చదవాలి. 44th లో ఉన్నాం సార్. కరెక్ట్లే, దీనిలో ఉన్నాం, ఇక్కడ ఉన్నామయ్యా. యామిమాం పుష్పితాం వాచం నుంచి ఉంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరత పార్థ అన్యదస్తి ఇది వాదిన. తర్వాత తర్వాత శ్లోకం కామాత్మాన స్వర్గపర జన్మకర్మ కల ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అక్కడికి ఇంకా వాక్యం పూర్తి కాలేదు. మూడవ శ్లోకం కూడా చదవాలి. ఆ రెండు శ్లోకాలు చదివాము. మూడవ శ్లోకం కూడా చదివితే అక్కడ కర్త కర్మ క్రియ మూడు వస్తాయి అని చెప్పని అక్కడ అవును చెప్పాను సార్. అనమాట. ఇప్పుడు ఏం చదివాం ఇక్కడ? యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. ఇక్కడెవరు? వీళ్ళందరూ కూడా మూర్ఖుల గురించి చెప్తున్నాడు అనమాట. అవిపశ్చిత వేదవాదరత నాణ్యదస్తి ఇది వాదిన అని ఒక శ్లోకంలో చెప్పాడు. ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కామాత్మాన స్వర్గపరాహ. ఇన్ని పదాలు చెప్పాడు అనమాట. ఏంటి మొట్టమొదటి ఏంటని ఏం చెప్పాడు మొదటి శ్లోకంలో? అవిపశ్చిత అంటే, విపశ్చిత్ అంటే ప- విశేషణ పరిస్థితి, చాలా బాగా సూక్ష్మంగా గ్రహించేటువంటి వాడు, సూక్ష్మంగా ఆలోచించేటువంటి వాడు అని. అతను వీడు అవిపశ్చిత్ అంటే సూక్ష్మ బుద్ధి లేనటువంటి వాడు, స్థూల బుద్ధి, బండ బుద్ధి. అవిపశ్చిత వేదవాదరతా నాణ్యదస్థితి వాదిన. స్వర్గం తప్ప ఇంకేం లేదే అనేటువంటి వాళ్ళు. కామాత్మాన నాకు స్వర్గం కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకునేటువంటి వాళ్ళు. స్వర్గపరాహ స్వర్గమే శ్రేష్టం అనుకునేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం వాచం వదంతి. పుష్పితాం వాచం ప్రవదంతి. పుష్పితాం వాచం ఏంటి? జన్మ కర్మ ఫలప్రదాం, జన్మ అనేటువంటి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి మాటలు, క్రియా విశేష బహుళములైనటువంటి మాటలు. అట్లా దేని గురించి మాట్లాడతారు? భోగైశ్వర్య గతిం ప్రతి. భోగం కావాలి, ఐశ్వర్యం కావాలి అనేటువంటి మాటలతో పలుకుతుంటారు. కానీ వాళ్ళకి ఏమవుతుంది అక్కడ? అక్కడికి కూడా వాక్యం కంప్లీట్ చేయొచ్చు మనకు కావాలంటే. భోగైశ్వర్య గతిం ప్రతి ఏవం ప్రవదంతి పుష్పితాం వచం ప్రవదంతి. ఈ పుష్పితమైనటువంటి మాటలను మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏమవుతున్నది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఈ రెండు శ్లోకాలు మనం చదివాము. క్రియా విశేష బహుళం భోగైశ్వర్య గతిం ప్రతి అనే వరకు చదివాము. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చదవాలి. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. సమాధౌ న విధీయతే. ఓకే. భోగైశ్వర్య ప్రసక్తానం. ఇక్కడ యాక్చువల్ గా మూడు శ్లోకాలు చదివి ఒక వాక్యంలో చెప్పచ్చు. ఈ రెండు శ్లోకాలకు అక్కడ కంప్లీట్ కూడా చేయొచ్చు. ఏమిటి? యా అది అక్కడ కూడా పూర్తి కాదు. యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అని చెప్పని ఉన్నారు కదా. యాం వాచం ప్రవదంతి అన్నారు. ఏ వాక్కునైతే మాట్లాడతారో అనే అర్థం వస్తుంది అక్కడ. ఏ వాక్కునైతే వాళ్ళు జన్మకరం, ఇప్పుడు వేదవాదరతులు, నాణ్యదస్థితివాదిన, అవిపశ్చితులు, కామాత్మన, ఇంకెవరు స్వర్గపరాహ, వీళ్ళందరూ కూడా భోగైశ్వర్య గతిం ప్రతి యాం ఇమాం వాచం ప్రవదంతి. ఈ మాటను మాట్లాడుతున్నారో అని అక్కడికి ఆగింది. ఏ మాటను మాట్లాడుతున్నారో జన్మకర్మ ఫలప్రదాం వాచం ప్రవదంతి తేషాం కిం భవతి. వాళ్ళకి ఏమవుతున్నది? తేషాం అంటే ఎలాంటి వాళ్ళు? భోగైశ్వర్య ప్రసక్తానాం. భోగములందును ఐశ్వర్యములందు ప్రసక్తి. శక్తి అంటే ఏమిటండి? సంగము అనేటువంటిది కదా. సంగము అంటే అటాచ్మెంట్. శక్తి, సంగము అనే పదం నుంచి వచ్చేదే శక్తి. ఆ భోగైశ్వర్య ప్రసక్తానం అంటే భోగమునందును ఐశ్వర్యమునందు శక్తి కలిగిన ప్రసక్తి. మామూలు ప్రసక్తి, మామూలు శక్తి కూడా కాదు. ప్రకర్షణ శక్తి, చాలా గొప్పగా
ఆ దానిపైన అభినివేశం అంటాం చూడండి, పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, ఇది కావాలి అది కావాలి అనేటువంటి వాళ్ళు, ఇది లేకుంటే ఉండలేము అనేటువంటిది. భోగ అది ప్రసక్తానాం తయా అపహృత చేదసాం. ఆ తయ అంటే ఆ పుష్పితాం వాక్ అని అన్నాడు చూడండి, పుష్పితయ వాచయ, పుష్పితాం వాచం అన్నాడు చూడండి, యామిమా పుష్పితాం వాచం ప్రవదంతి, ఆ పుష్పితమైనటువంటి వాక్కుల చేత అపహృత చేతసాం. అపహృత అంటే అపహరణం అంటే తెలుసు కదండి, మనం తెలుగులో అయితే అపహరణం అంటే దొంగిలించడం అంటాం. వాడు అపహరించినాడు, దొంగలు దేన్నో అపహరించినారు అంటాం. సంస్కృతంలో కొద్దిగా తేడా ఉన్నది. ఉదాహరణకి ద్రౌపది వస్త్రాపహరణం అంటాం అనుకోండి, దొంగిలించడం కాదు, ఇక్కడ అపహరణం అంటే తొలగించడం. హరతి, హరతి అనేటువంటి ధాతువుకి ఏమర్థము? హరతి అంటే తీసుకెళ్తాడు అని. హరతి ఇది హరిహి, హరతి ఇది హరహ. భక్తజనానాం పాపాన్ హరతి ఇది హరహ. సేమ్ థింగ్, భక్తజనానాం పాపాన్ హరతి ఇది హరిహి, భక్తజనుల యొక్క పాపములను తొలగించువాడు అని హరతి. అపహరతి అంటే ఇంకా కొంచెం క్లియర్ గా పక్కకి తీసుకెళ్లేవాడు అని. ఏమిటి? వస్త్ర అపహరణము, లేకుంటే సీత అపహరణము. సీత అపహరణం అంటే సీతను తీసుకొని పోవడం. అపహరణం అంటే అక్కడ దొంగిలించడము అనే సెన్స్ లో మనం మాట్లాడుతుంటాం. సీతాపహరణం అంటే సీతను దొంగిలించుకొని పోవడం అనే సెన్స్ లో వాడుతుంటాం, కానీ అపహరణం అంటే పక్కకు తీసుకెళ్లడం అని. ఇంకెక్కడ ఉన్నాయి ఇలాంటివి? ద్రౌపది వస్త్రాపహరణము, సీతాపహరణము, ఇలాంటివి ఉంటాయి. సో అపహరణం అంటే పక్కకు తొలగించడం అని. అంటే ఇక్కడ ఏంటి? ఈ వాక్కుల చేత భోగైశ్వర్య ప్రసక్తానాం తయా తయా వాచ అపహృత చేతసాం. చేత అంటే ఏంటి? బుద్ధి. చేత అంటే బుద్ధి. అపహృత చేతసాం అంటే ఎవరి బుద్ధి అయితే దొంగిలించబడినటువంటిదో అలాంటి వాళ్లకు అని. షష్ఠి బహువచనంలో ఉంది కదా, చేతసాం. తయా అపహృత చేతసాం. వాళ్ళకేంటి? ఆ, అట్లాంటి వాళ్లకు వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనం మొదట్లో 2 శ్లోకాల్లో చూసాం. నిశ్చయాత్మిక బుద్ధి అని. దేనిలో నిశ్చయాత్మిక బుద్ధి? సాంఖ్యయోగంలో గాని కర్మయోగంలో గాని ఒక నిశ్చయమైనటువంటి బుద్ధి లేదు. ఎందుకని? వాడు బుధయు బహుశాఖ అనంతాశ్చ పుష్పితాం వాచం, అక్కడ ఇది ఉన్నదట, ఇక్కడ ఈ పుస్తకంలో ఇది ఉన్నది, ఈ గ్రంథం ఈ పూజ చేస్తే నీకు ఈ ఫలం వస్తుంది, ఈ పూజ చేస్తే నీకు ఇది వస్తుంది అని రకరకాలైనటువంటి అట్రాక్షన్స్, రకరకాలైనటువంటి ఒక మాల్ అని చెప్పాను కదా. దయానంద సరస్వతి గారు వేదాలన్నింటినీ కూడా హ్యూజ్ మాల్ కింద వర్ణించేవారు. ఎవడికి ఏది కావాలంటే వాడి వాడి యాప్టిట్యూడ్ ని బట్టి, వాడి వాడి ఓరియంటేషన్ బట్టి, వాడి వాడి ఎబిలిటీని బట్టి వాడు వెళ్తాడు. సో అన్నీ ఉంటాయి అక్కడ. ఎక్కడో కార్నర్ లో ఉంటుంది. ఏదో గీతా ప్రెస్ బుక్ డిపోనో లేక ఇంకేదో సమదర్ వేదాంత గ్రంథాలు ఏదో ఒక కార్నర్ లో ఏదో ఉంటే ఉండవచ్చు. సో అది ఆ, అలా కనిపిస్తూ ఉంటుంది మనకు మాల్స్ లో కూడా అక్కడక్కడ ఒక చిన్న బుక్ స్టాల్ ఎక్కడో కార్నర్ లో ఉంటుంది, దానికి ఎవడు పోయేవాడు ఉండడు. పూర్వకాలంలో రైల్వే స్టేషన్స్ లో ఒక చిన్న గీతా ప్రెస్ ఇది ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసినట్టుంది, ఎందుకంటే మనం చాలా సెక్యులర్ అయిపోయాము. సో ఒకప్పుడు కనిపించేది గీతా ప్రెస్ బుక్ డిపోస్, ఇప్పుడు కనిపించడం లేదు. ఎనివే, కామాత్మాన స్వర్గపరా ఇది అయిపోయింది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం అంటే దొంగిలించబడినటువంటి మనసు కలవారికి, వారికి ఏమవుతున్నది? వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి. సమాధవు న విధీయతే, సమాధి యందు ఉంచబడదు. ఉంచబడదు, విధి న విధీయతే. ధ అనేటువంటి ధాతువు ఉంచడం అని అర్థం. ధ అనేటువంటి ధాతువు ఆ ధాయ్ ధానే అని అంటే ఒక చోట ఉంచడం అని. ఇక్కడ విధీయతే అంటే ఉంచబడదు. దేని యందు ఉంచబడదు? సమాధవు న విధీయతే, సమాధి యందు ఉంచబడదు. ఇక్కడ సమాధి అనే పదానికి మనం మామూలుగా ఏమనుకుంటాము? సమాధి అనే పదానికి మనం రకరకాలుగా అర్థాలు చెప్పుకుంటుంటాం. ఇది యోగ శాస్త్రంలో అయితే ఆ, మనస్సును ఒక చోట నిలపడము, దాన్ని సమాధి అంటాము. ఆ మనస్సు ఒక వస్తువు పైన నిలపడం అనేటువంటిది ఒకటి. ఏ వస్తువు కూడా లేకుండా కంప్లీట్ గా ఎలాంటి ఆలోచన లేకుండా నిలపడం అనేటువంటిది మరొక అవస్థ. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమాధి అక్కడ మన యోగ శాస్త్రంలో సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ సమాధి అంటే అది కాదు. సమాధి అనేదాన్ని శంకరాచార్యుల వారు ఈ మనస్సు యందు ఇవన్నీ ఉంచబడ్డాయి కదండి, సుఖము దుఃఖము అవి ఇవి ఇవన్నీ కూడా మనస్సు యందు ఉంచబడ్డాయి కదా. కామ మనస్సు అనే దాని డెఫినేషన్ ఉపనిషత్తులో కామ సంకల్పో విచికిత్స ధృతి అధృతి గ్రీర్ ధీర్ భీ ఇత్యేత సర్వం మన ఏవ అని ఒక పెద్ద డెఫినేషన్ కొట్టాడు.
ఏమిటది? కామం అంటే కోరిక. నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటిది. మనం ఇది చేయాలి, ఇది చేయాలి, మరొకటి చేయాలి, మరొకటి చేయాలి అనేటువంటి ఐ హావ్ టు డూ దిస్, డూ దిస్, డూ దిస్ అనేటువంటి సంకల్పాలు ఒకటి. సంకల్పం అనే పదం కూడా తెలుసు కదండి మనకు. సంకల్పం అంటే సమ్యక్ కల్పనం. ఓ ఇది చేస్తే చాలా బాగుంటుందండి, ఇది మనకు ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని మనం రోజు పూజలో కూడా సంకల్పం అని చెప్పుకుంటుంటాం. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతి తీర్థం తర్వాత అదే మామూలుగా పరమేశ్వర ప్రీతి అయితే పర్వాలేదు. అలా కాకుండా ఇంకేదో ఇవన్నీ ఉన్నాయి కదా, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, ఇంకేదో మన రాజద్వారి విజయ ప్రాప్త్యర్థం, ఇంకా మన గుళ్ళకి వెళితే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు యాడ్ చేస్తుంటారు, మనకే ఎంబారాస్మెంట్ అవుతుంది అవన్నీ వింటే. మనమే ఎంబారస్ అయిపోతాం, అబ్బాబ్బాబ్బా ఇన్ని కోరికలు నాకున్నాయా అని. సో ఎనీవే వాళ్ళు మాత్రం హ్యాపీగా చెప్తుంటారు. సో ఎనీవే ఇది సంకల్పం. తర్వాత ఇంకేటి ధృతి, అధృతి అంటే ఒక పట్టుదల, ఇది చేయాలి అనేటువంటి ఒక్కొక్క చోట ధైర్యం లేకపోవడం, అలాగే భయం. ఇది రకరకాలైనటువంటివన్నీ కూడా, ఈ సుఖము దుఃఖము ఇట్లాంటి భావనలు అన్ని కూడా మనసులోనే ఉన్నాయి కదా. ఆ మనసులో వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది కుదరదు అని. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధవున విధీయతే అంటే ఒక సమాధి ఎందుకు కుదరదు అంటే మనస్సును ఒక చోట నిలపడము సమాధి అనేది మామూలుగా యోగ శాస్త్రంలో చెప్పేది. సమ్యక్ ఆధీయతే మనః అస్మిన్ ఇది సమాధి అని. ఇక్కడ సమ్యక్ ఆధీయతే మనః అనే పదంలో మనః అనేది తీసేసి సమ్యక్ ఆధీయతే అస్మిన్ ఇది సమాధి అని తీసుకున్నారు. సమ్యక్ ఆధీయతే అస్మిన్ ఎందుకంటే దీని యందు అన్ని ఉంచబడతాయి, అన్ని ఉంచబడతాయి. ఏంటి? మన కోరికలు అన్ని కూడా ఇందులో ఉంచబడతాయి. భోగ పదార్థ శంకరాచార్యులు ఇవన్నీ కూడా రాస్తున్నారు. పురుషోపభోగాయ, కామాదులన్నీ కూడా మన పురుషోపభోగములైనటువంటి అంటే మనిషికి భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మనసుతోనే అనుభవిస్తాం కదా. ఇంద్రియ ఇది మనసుతో సుఖము దుఃఖము అనుభవానికి ఎక్కడొస్తుంది? మనసుతోనే వస్తుంది. సో అదనమాట. సో మనసు యందు సమాధవు న విధీయతే. ఇది ఏమిటి? సమ్యక్ బుద్ధి ఆర్ నిశ్చయాత్మిక అనేటువంటి బుద్ధి, ఆ నిశ్చయాత్మికమైనటువంటి బుద్ధి మనసునందు విధించబడదు, కుదరదు అని అర్థం. ఉంచబడదు అంటే కుదరదు. ఎందుకంటే వీడు రకరకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ తో ఉన్నాడు, నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి దాంట్లో ఉన్నాడు. సో భాష్యం చదువుదాము. తేషాంచ భోగైశ్వర్య ప్రసక్తానాం. येषाञ्च भोगैश्वर्यप्रसक्तानां। భోగ కర్తవ్యం అని కూడా నా బుక్ లో ఉంది, నీ బుక్ లో ఉందా? కర్తవ్యం అని మాట. ఉంది సార్, ఉంది సార్. ఒక పుస్తకంలో కర్తవ్య అని ఉంది, ఎందుకంటే భోగ అనేది పుంలింగం కాబట్టి. ఒక చోట కర్తవ్యం అని ఉంది, ఇంకో పుస్తకంలో భోగ కర్తవ్యం అనే మాటే లేదు. సో ఎనివే భోగ కర్తవ్యం అని ఉంది నా పుస్తకంలో. భోగ కర్తవ్యం ఐశ్వర్యంచ ఇది భోగైశ్వర్యయోః ఏవ भोगः कर्तव्यम् ऐश्वर्यं च इति भोगैश्वर्ययोः एव। జ్ఞేయవతాం తదాత్మభూతానాం प्रणयवतां तदात्मभूतानां క్రియావిశేష బహుళయా వాచ तया क्रियाविशेषबहुलया वाचा అపహృత చేతసాం ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానాం अपहृतचेतसाम् आच्छादितविवेकप्रज्ञानां వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగే వా బుద్ధి व्यवसायात्मिका साङ्ख्ये योगे वा बुद्धिः సమాధౌ సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇది సమాధి అంతఃకరణం. समाधौ समाधीयते अस्मिन् पुरुषोपभोगाय सर्वम् इति समाधिः अन्तःकरणम्। బుద్ధి తస్మిన్ సమాధౌ న విధీయతే న భవతి ఇత్యర్థః. बुद्धिः तस्मिन् समाधौ न विधीयते न भवति इत्यर्थः। ఒక వాక్యంలో చెప్పేశాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగ, ఈ భోగ కర్తవ్యం అని మనం అనుకున్నప్పుడు భోగమే నా కర్తవ్యము అని అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే భోగం అనేది పుంలింగంలో ఉంది, కర్తవ్యం అనేది నపుంసకలింగంలో ఉంది కదా. ఆ విధంగా ఇంకొక పుస్తకంలో కర్తవ్య అని ఉంది. ఎక్కడ? ఇంటర్నెట్ లో నేను ఏదో మన మామూలుగా ఒకటి ఉన్నది చూడండి, ఒక వెబ్సైట్ ఉన్నది, దానిలో చూస్తే భోగ కర్తవ్య అని ఉన్నది. అక్కడ భోగము చేయాలి అనేటువంటి మాట. తర్వాత భోగ కర్తవ్యం అని అంటే భోగము ఆ, అంటే అనుభవాలు, మన ఇంద్రియ సుఖాలన్నీ కూడా అనుభవించాలి అని భోగ అంటే అంతే. కర్తవ్య అంటే చేయాలి అని. కర్తవ్యం అంటే అది నా కర్తవ్యము, ఆ విధంగా తీసుకోవచ్చు కర్తవ్యం. అంతేకాకుండా ఐశ్వర్యం, భోగాన్ని పొందడం నా కర్తవ్యం, ఐశ్వర్యాన్ని పొందడం నా కర్తవ్యం. ఐశ్వర్యం చ, ఐశ్వర్యాన్ని కూడా పొందడం. ఈ ఐశ్వర్యం అంటే ఏంటి?
డబ్బులోని కాదండి. మనం మామూలుగా ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకుంటాం. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ అంటే ఏమిటి? టు లార్డ్ ఓవర్, అంటే పవర్, పవర్ సంపాదించడం అండి. ఐశ్వర్యం అంటే సంస్కృతంలో పవర్. ఈశ అంటే ద రూలర్. ఈశతే, ఈష్టే అంటాం చూడండి. ఈశతే అంటే హీ రూల్స్ అని. అందుకనే ఈశ అంటే వాడు ఈశావాస్య ఉపనిషత్తు అని ఒకటి ఉన్నది కదా మనకు. దాన్ని ఒక ఆయన కేరళలో ఒక ఆయన అతను ఎంజే నైనన్, ఎన్ఐఎన్ఏఎన్, నైనన్ అనే అతను ఈశా ఈజ్ నథింగ్ బట్ జీసస్. జీసస్ గురించే మీ వేదాల్లో చెప్పారండి, మా మతంలో ఎక్కడండి అని ఒక పెద్ద పుస్తకం రాసి ఒక పిహెచ్డి కూడా సంపాదించాడు ఆయన. ఆ పిహెచ్డి పుస్తకాన్ని డిఎంకే లీడర్స్ పెద్దగా ఇనాగరేట్ చేశారు, రిలీజ్ చేశారు, బుక్ రిలీజ్. సో ఆ విధంగా మనం సంస్కృతం చదవకపోతే మనకి ఇలాంటి బాధ అన్నట్టు, ఇట్లాంటి గోల ఉంటుందన్నమాట. సో ఎనివే, భోగ భోగం, భోగం అనేటువంటిదే నా కర్తవ్యము. అలాగే ఐశ్వర్యంచ ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ అంటే వన్ హూ రూల్స్ అని. ఈశ్వరస్య భావ ఐశ్వర్యంచ. ఇది భోగైశ్వర్యయో ఏవ ప్రణయవతాం. ఈ భోగము ఐశ్వర్యములోనే ప్రణయవతాం అంటే ప్రణయము కలిగినటువంటి వారు. ప్రణయం అంటే ఏంటి? ఆ, చాలా లవ్ అంటాం చూడండి. మనకు ప్రణయం అనే పదం తెలిసే ఉంటుంది. ఏ, ఉదాహరణకి ప్రణయ కలహం అనే పదం సంస్కృత తెలుగు లిటరేచర్ చదివింటే మనకు అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది. కృష్ణుడు సత్యభామ ఏదో ప్రణయ కలహం వేసుకుంటారు. ఆ ప్రణయ కలహంలో ఆమె ఏదో కలుతో తోస్తుంది, ఇలాంటివన్నీ కూడా అది దాన్ని ప్రణయ కలహం అంటారు. సో అంటే నిజంగా దెబ్బలాడుకోరు. నిజంగా దెబ్బలాడుకుంటే ఇప్పుడు ఈ కాలంలో చిన్న చిన్న వాటికి డివోర్స్ అయిపోతుంది. నాకు పాపం మన మన సిస్టంలో అలా కాదు. ఈరోజు దెబ్బలాడుకుంటాం, మళ్ళీ కొంచెం సేపటికి ఒకటైతాం. ఇవన్నీ ఉంటాయి. సో ప్రణయవతాం. సో ప్రణయవతాం అంటే దాని అందే ప్రీతి గలవారు అన్నటువంటి, భోగము ఐశ్వర్యం అందే ప్రీతి గలవారికి. తదాత్మభూతానం అంటే అదే వాళ్ళ యొక్క స్వరూపం. తదాత్మ, అదే వాళ్ళ యొక్క ఆత్మ అంటే ఏంటి? స్వరూపం. అదే ఆత్మగా కలిగినటువంటి వాళ్ళు. భోగము ఐశ్వర్యము ఇంతి ఈ రెండే వాటి యొక్క వాళ్ళ యొక్క స్వరూపము లేక వాళ్ళ ఆత్మ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి తదాత్మ భూతానం తయా తయా అపహృత చేతసాం అనేది పూర్వ శ్లోకంతో కనెక్ట్ అయింది. ఏది? క్రియ భోగైశ్వర్య ప్రతింపతి యాం వాచం ప్రవదంతి అని చెప్పారు చూడండి. ఆ వాక్ అనే దాంతో కనెక్ట్ అయింది. తయా తయా వాచ. ఎలాంటి వాక్ అది? క్రియా విశేష బహుళయ వాచ. ఆ వాక్కు ఎలాంటిది? ఈ పని చేయి, ఆ పని చేయి, అలా చేయాలి, ఇలా చేయాలి, క్రియా విశేషాలు చాలా చాలా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా ఉన్నాయి. అలాంటి వాక్కులతో అపహృత చేతసాం, అపహరించబడినటువంటి బుద్ధి గలవారికి. అపహరించబడిన అంటే తొలగించబడిన, దూరము చేయబడిన. ఆ సీతాపహరణం అంటే సీతను దూరం చేస్తున్నాడు అనమాట. అపహరతి, దూరం తీసుకెళ్తున్నాడు. ఎవరు? రావణాసురుడు రాముడి నుంచి దూరం తీసుకెళ్తున్నాడు. అది అపహృత చేతసాం. ఇక్కడేమైంది? ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞాన. వివేకము ప్రజ్ఞ. వివేకం అంటే ఏంటి? ఒకదాని నుంచి ఇంకో దాన్ని విడదీసి చూసేటువంటి బుద్ధి. విచిర్ అంటే పృథక్ భావే అని. పృథక్ భావం అంటే ఇది 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 ఇలా ఉంది, ఇది ఇలా ఉన్నది అని రెండు వస్తువులను విడదీసి చూడగలిగినటువంటి బుద్ధి. ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమిటి? ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకునేటువంటి ఎబిలిటీ, దాన్ని ప్రజ్ఞ అంటాం. వివేకము అనేది ఒక ఆస్పెక్ట్, ప్రజ్ఞ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ప్రజ్ఞ అనేది వెంటనే అర్థం చేసుకునే ఆస్పెక్ట్. వివేకం అంటే విడదీసి దాన్ని డిస్టింగ్విష్ చేసి అదేంటి ఇదేంటి అని చెప్పని డిస్టింగ్విష్ చేసి వాటిలో ఉన్నటువంటి భేదాన్ని చూసేటువంటి శక్తి అది అన్నమాట అక్కడ. ఆ, ప్రణయవత విశేష బహుళయ వాచ అపర్త చేరసాం ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం. వాళ్ళకి ఏమవుతున్నది? వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక అంటే ఏమిటి? నిశ్చయాత్మిక. దేని యందు? సాంఖ్యే యోగేవా బుద్ధి. సాంఖ్యమునందు గాని, సాంఖ్యం అంటే ఏంటి? సమ్యక్ ఖ్యాయతే ఆత్మతత్వం. ఈ ఆత్మజ్ఞానమునందు గాని, లేక ఆత్మజ్ఞానానికి సాధనమైనటువంటి యోగం, కర్మయోగమునందు గాని. ఆత్మజ్ఞానానికి సాధనం కదండి. దీని ఎందు గాని బుద్ధికి సమాధౌ. ఇక్కడ సమాధి అనే దానికి ఏమర్థం చెప్తున్నారు? సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇది సమాధి అంతఃకరణం అంటున్నాడు. ఏమిటి? సమాధీయతే, సమ్యక్ ఆధీయతే అంటే ఉంచబడుతుంది. సర్వం అంటే అంతా కూడా ఉంచబడుతుంది. అంతా అంటే అన్ని అనుకోండి. సర్వ సమాధీయతే అనేది ఏకవచనంలో చెప్పాడు కదా, అందుకని సర్వం అని అన్నాడు. సర్వం సమాధీయతే, సర్వము అందులో ఉంచబడుతుంది. ఏంటి ఏంటి ఆ సర్వం అంటే ఏంటి? ఈ కామము మొదలైనవన్నీ కూడా ఉన్నాయి కదా మనకు కావాల్సినటువంటి, మన పురుషోపభోగానికి. అంటే పురుషుడు అంటే మనిషి, మనిషి స్త్రీ, స్త్రీ లేదని కాదు. పురుషోపభోగాయ అంటే మనిషి యొక్క భోగము కొరకు ఉన్న కావలసినవన్నీ కూడా
ఆపరేటస్ అంతా కూడా అంతఃకరణంలోనే ఉన్నది. సో ఈ అస్మిన్ పురుషోపభోగాయ సర్వం, సర్వం అంటే ఏంటి, కామాధికం సర్వం, అదంతా కూడా మొత్తం అంతా కూడా ఈ మనస్సులోనే ఉంచబడింది. అలాంటి మనస్సు, అలాంటి మనస్సులో వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది కుదరదు అని. ఇక్కడ పురుషోపభోగాయ సర్వమితి సమాధి అంతఃకరణం. అంతఃకరణం అంటే ఏంటి, ఈ నాలుగుంటిని ఏది, మనస్సు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అంటాం కదా. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని నాలుగు ఉన్నాయి కదా. ఈ నాలుగుటిని కలిపి మనం కలెక్టివ్ గా అంతఃకరణం అని ఒక సింగిల్ వర్డ్ యూజ్ చేస్తాం. ఆ దానిలో ఈ బుద్ధి అనేటువంటిది కుదరదు. బుద్ధి ఏమిటి, నిశ్చయాత్మిక బుద్ధి అనేటువంటిది కుదరదు. బుద్ధి ఏదో ఉంటుంది కానీ అది వేవరింగ్ బుద్ధి. బుద్ధి లేదని కాదు, బుద్ధి లేనిది అది అంతఃకరణంగా అనిపించుకోదు కదా, బుద్ధి ఉంటుంది. ఎలాంటి బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మికమైనటువంటి బుద్ధి అందులో కుదరదు. తస్మిన్ సమాధౌ న విధీయతే న భవతి ఇత్యర్థ. ఇది ఇక్కడ విషయం అన్నమాట. ఎందుకంటే వీడు స్వర్గము గురించే వీడు ఉన్నాడు. కామాత్మాన స్వర్గపరాహ, స్వర్గమే శ్రేష్టం అనేటువంటి భావనలో ఉన్నాడు. మోక్షం అనేటువంటిది వేరే, దానికి సంబంధమే లేదు. కొంతమంది అయితే మోక్షం అనేటువంటిది కూడా నాన్సెన్స్ అంటుంటారు. సో అలాగా అంటే స్వర్గానికి మోక్షానికి భేదం మనం జాగ్రత్తగా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి. స్వర్గం అనేటువంటిది ఉదాహరణకి మనము ఒక మతము, ఒక రిలీజన్ అనేటువంటి స్థాయిలో చెప్పేటువంటిది స్వర్గం. మోక్షము అనేటువంటిది మనం నిజంగా ఆలోచించి అసలు హైయెస్ట్ గోల్ ఏమిటి, హైయెస్ట్ గోల్ ఈజ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ ఏమిటి, ఆ, ఐకాంతిక దుఃఖ నివృత్తి అన్నారు చూడండి. ఆ దుఃఖ నివృత్తి అనేటువంటిది దట్ ఈస్ హైయెస్ట్ గోల్. అది దట్ ఈస్ అటైన్డ్ ఓన్లీ బై నోయింగ్ ద ట్రూత్ అనేది తత్వశాస్త్రంలో. మనం ఏది న్యాయశాస్త్రం తీసుకున్నా, వైశేషికం తీసుకున్నా, సాంఖ్యశాస్త్రం తీసుకున్నా, వేదాంతం తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా, జైనిజం తీసుకున్నా, అన్నిట్లో కూడా హైయెస్ట్ గోల్ ఏమిటి, ఐకాంతిక దుఃఖ నివృత్తి. దుఃఖ నివృత్తి ఉండకూడదంటే ఏంటి, ఒకరొకరు కూడా చెప్తారు. దుఃఖ నివృత్తికి ఈయన ఏమిటంటాడు, మన బుద్ధుడు ఏమంటాడు, ఆ కోరికలు, కామాలు దుఃఖాలకు మూలం, కామాలు తొలగించుకోండి అని మన వాళ్ళు దాన్ని ఇండైరెక్ట్ గా చెప్తారు. ఎందుకంటే దాన్ని ఏంటి, నీవు ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే, నీవు అనేటువంటిది నీవు ఆ పరమాత్మ తత్వం అని తెలుసుకుంటే నీకు 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 ఇప్పుడు అప్పుడు ఫర్దర్ వాంట్స్ అనేటువంటిది అవే తొలగిపోతాయి. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తున్నదో ఈ రకరకాలైనటువంటి సిల్లి కోరికలన్నీ కూడా పోతాయి. నాకు స్వర్గం కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి అనేటువంటిది. సో ఈ విధంగా ఆ ఆ ఆత్మ, స్వర్గం అనేటువంటిది ఒక మతం స్థాయిలో చెప్పేది. ఈ మరి మోక్షం అనేటువంటిది తత్వ దృష్టితో, తత్వ శాస్త్ర దృష్టితో చెప్పేటువంటిది. తర్వాత ఈ మోక్షం, కర్మ, ఇదేంటి, స్వర్గం అనేటువంటిది ఏంటి, ఒకానొక కర్మ వల్ల లభించేది. మనం ఏదో యజ్ఞం చేస్తున్నాము, యాగం చేస్తున్నాము, కర్మ వల్ల లభించేటువంటిది స్వర్గం. అలా కాకుండా జ్ఞానం వల్ల లభించేది అంటే థింకింగ్ ప్రాసెస్. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్సు అంటుంది కదా ఉపనిషత్తు. తపస్సు అంటే ఏంటి, ఆలోచన. నువ్వు ఆలోచించి సత్యాన్ని తెలుసుకో అనేటువంటి ప్రాసెస్ లో వచ్చేటువంటిది, తెలిసేటువంటిది ఈ మోక్షం అనేటువంటిది. తర్వాత స్వర్గం అనేటువంటిది అల్ప ఫలం, స్వల్పమైనటువంటి ఫలం. కొన్నాళ్ళు ఉంటాడు, ఆయన యజ్ఞం చేస్తాడు, మరొకటి యజ్ఞం చేస్తాడు, పోయి కొన్నాళ్ళు ఉంటాడు, ఇంకో యజ్ఞం చేస్తే ఇంకో 10 days ఎక్కువ ఉండొచ్చు. సో ఆ విధంగా స్వర్గ ఈజ్ సంథింగ్ లైక్ డెబిట్ కార్డ్. ఇది ఎలా కాదు, ఇది ఎలా కాదు స్వర్గ. దీనికి నేను ఒకసారి జ్ఞానం అనేది వచ్చిన తర్వాత రియలైజేషన్ సంథింగ్ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఫీచర్. రియలైజేషన్ అనేది వచ్చిన తర్వాత ఆ ఆత్మ జ్ఞానం అనేటువంటిది వాడికి తప్పకుండా అది నిలకడగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ స్వర్గం అనేటువంటిది ఇట్ ఇస్ స్టేట్ ఆఫ్ ఒక టెంపరీ ఎంజాయ్మెంట్ లాంటిది. ఇది అలాంటివి కాదు, ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ హైట్ అండ్ ఒక గ్రేట్ అవేర్నెస్. ఒక అవేర్నెస్, ఒక అవగాహన, అది ఇక్కడ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏమిటి, ఈ స్వర్గం అనేటువంటిది మరణించిన తర్వాత వచ్చేది. ఈయన ఎప్పుడో మరణించి, సోమయాజులు గారు మరణించిన తర్వాత మా తత్వ విధానంద గారు చెప్తుంటారు, సోమయాజులు గారికి వెంటనే స్వర్గం వస్తుంది అంటే ఎవడు యజ్ఞం చేయడు అని. ఎందుకంటే తత్వవేదానంద గారు మా చెప్తుంటారు వేదాంత క్లాసులో, స్వర్గం చదివిన తర్వాత యజ్ఞం చేసిన వెంటనే నీకు స్వర్గం వస్తుందయ్యా అంటే ఎవడు చేయడు. అయ్యా నేను ఇంకా కొన్నాళ్ళు, 90 ఏళ్ళ అప్పుడు నేను యజ్ఞం చేస్తా అని కాచుకొని ఉంటాడు ఆయన. సో అలా కాదండి, మీరు ఇప్పటి నుంచినే యజ్ఞం చేయండి. యజ్ఞం చేస్తే దీనిలో ఒక చిన్న ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా నీకు అపూర్వము అనేది ఏదో ఒకటి ఒక సృష్టింపబడి, ఆ అపూర్వం అనేది నీ పుణ్యము అనేటువంటి దాన్ని మెరిట్ లో ఖాతాలో ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ మళ్ళీ వాళ్ళు ఎవరు అక్కడ వచ్చి నిన్ను ఎంటర్టైన్ చేస్తారు, అది ఇది అని చెప్తే ఓహో అనుకొని ఆ, ఆయన యజ్ఞం చేస్తాడు అనమాట. సో స్వర్గం అనేటువంటిది మరణించిన తర్వాత వచ్చేటువంటిది. ఈ మోక్షం అనేటువంటిది ఇట్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ ఉన్నవన్నీ తొలగించుకోవడం, లైట్ కావడం, అన్ని ఉన్నవన్నీ దోషిపడేయడం ఎన్లైటన్మెంట్ అన్నమాట.
సో అది ఎన్లైటన్మెంట్ ఏంటి? ఇప్పుడు వచ్చేటువంటిది అందుకనే జీవన్ ముక్త అన్నారు. జీవన్ అంటే జీవించి ఉండగానే జీవన్ ముక్త అన్నారు. సో ఇది స్వర్గానికి మోక్షానికి ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు బేసిక్ గా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇది దీనిలో ఏంటి? నిశ్చయాత్మిక బుద్ధి నభవతి న విధీయతే. అలాంటప్పుడు నెక్స్ట్ శ్లోకానికి ఒక చిన్న అవతారిక. య ఏవం వివేక బుద్ధిరహితాః తేషాం కామాత్మనాం य एवं विवेकबुद्धिरहिताः तेषां कामात्मानां కామాత్మానం కామాత్మ కామాత్మానమే కరెక్ట్ అనుకుంటా. ఇది నా బుక్ లో ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు. కామాత్మానం అది కరెక్ట్ అండి. కామాత్మ ఉమ్, కరెక్ట్ లేదా? ఆత్మ సరే, ఆత్మ శబ్దానికి ఆత్మనాం కదా. సరే, కామాత్మనాం. ఆ, అంటే ఏంటి ఇక్కడ నిశ్చయ బుద్ధి మరి ఎలాంటి వాడికి కుదురుతుందయ్యా అనేది అది చెప్పబోతున్నాడు ఇప్పుడు అనమాట. ఇప్పుడు ఇన్నాళ్ళు వీళ్ళందరూ కూడా కామాత్ములు స్వర్గపరులు వీళ్ళందరికీ కూడా నిశ్చయ బుద్ధి కుదరదన్నారు కదా. మరి ఎవరికి కుదురుతుంది అని అంటే అనేది ఇక్కడ విషయం. ఏ ఏవం, ఏ ఏవం అంటే ఏ ఏ జనాహ. యా అనేది ఇక్కడ ఏ యహ కాదు. ఏ జనాహ ఏవం వివేక బుద్ధి రహిత, ఎవరైతే ఈ వివేక బుద్ధి లేనటువంటి వాళ్ళు, తేషాం కామాత్మనాం అలాంటి కామాత్మలకు ఏమిటి వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుంది ఇక్కడ? త్రైగుణ్య విషయ వేద त्रैगुण्यविषया वेदा విస్త్రైగుణ్యో భవార్జున निस्त्रैगुण्यो भवार्जुन నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो నిర్యోగక్షేమ ఆత్మవాన్. निर्योगक्षेम आत्मवान्. అంటే నా దగ్గర శబ్ద రూపమాల ఉన్నది. ఇక్కడ ఆత్మ శబ్దానికి చూద్దాం. ఆత్మనాం అనే అనుకుంటా. ఆత్మ ఆత్మన్ ఆత్మ ఆత్మనాం ఆత్మానాం కదయా. కామాత్మనామే కరెక్ట్. అలాగే సార్, కరెక్ట్ ఆత్మనః సార్. ఆత్మభ్యः ఆత్మనః ఆత్మనోః ఆత్మనాం. ఓకే ఈ సార్. మనకి శబ్దమంజరి రాకపోతే ఇదే ప్రాబ్లం మనకు. సో ఇప్పుడు చూసు, మనకు లక్కీలీ మన అదృష్టవశాత్తు ఈ సెల్ ఫోన్ వాడు అన్ని పెట్టేశాడు. ఏది శబ్ద కల్పద్రుమా ఒకటి పెట్టుకున్నా, అలాగే ధాతు రూపమాల ఒకటి, శబ్ద రూపమాల. దిస్ ఈజ్ కట్ ఇస్ కాల్డ్ శబ్ద రూపమాల. శబ్ద రూపమాలలో ఆత్మ ఆత్మానో ఆత్మనః ఆత్మానం ఆత్మానో ఆత్మనః ఆత్మన ఆత్మభ్యాం ఆత్మభి ఇవన్నీ మనకి ఎవరికి తెలుస్తుందండి? అందులో మనం మధ్య వయసులో వచ్చినటువంటి, మనం మధ్యలో లేటరల్ ఎంట్రీ పీపుల్, మనం చిన్నప్పటి నుంచి ఐదో ఐదేళ్ల పై వయసు నుంచి చదువుకున్న వాడికైతే ఇవన్నీ నోటికి వచ్చి ఉంటాయి. మనం ఎప్పుడో 30 ఏళ్ల వయసులో చూచి వ్రాత రాసి నేర్చుకున్నటువంటివి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కష్టం రావడం. ఆత్మనః ఆత్మనోహ ఆత్మనాం అనేటువంటిది ఆత్మ కామాత్మనాం అనేది కరెక్ట్ అయ్యా. ఎనివే, సో ఈ శ్లోకం అర్థం చూద్దాం ఫస్ట్. పద విభాగము. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్య భవ అర్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ అనేది ఒకటే పదమే. నిర్యోగక్షేమ అనేది కూడా ఒకటే పదమే. ఆత్మవాన్. త్రైగుణ్య విషయా అంటే ఏమిటి? త్రైగుణ్యమే విషయముగా కలిగినవి వేదములు అని. అంటే వేదాల్ని తిట్టడం లేదండి. త్రైగుణ్యం అంటే ఇక్కడ త్రిగుణములు సత్వరజ సత్వగుణము రజోగుణము తమో గుణము. సత్వగుణం అనేది సుఖాన్ని ఇస్తుంది. రజోగుణం అనేది ప్రజ కొంతకాలం సుఖాన్ని ఇవ్వచ్చు కానీ అల్టిమేట్లీ దుఃఖాన్ని ఇస్తుంది. తర్వాత రజోగుణం, తర్వాత తమో గుణము. తమో గుణం వల్ల మోహము. సుఖ దుఃఖ మోహాత్మిక అంటారు. సత్వరజస్ తమో గుణా సుఖ దుఃఖ మోహాత్మిక అని మామూలుగా వ్యాఖ్యల్లో రాస్తుంటారు. ఆ, సత్వగుణము, రజోగుణము, తమో గుణము వరుసగా సుఖాన్ని దుఃఖాన్ని మోహాన్ని కలిగిస్తాయి అని. సో ఇదే సంసారం అంటున్నాడు. సంసారం అంటే ఏంటి? వీటి వల్ల ఏంటి? పునర్జన్మ వస్తూనే ఉంటుంది. ఇది పునర్జన్మ వస్తూనే ఉంటుంది. అది త్రైగుణ్య విషయములు వేదములు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈ త్రైగుణ్యములు విషయముగా కలిగినవి అంటే ఇంతే అని కాదు. త్రైగుణ్యములు ముఖ్యంగా వాడి దృష్టిలో ఇలా ఉన్నాయి. ఏ ఏవం వివేక బుద్ధిరహితా తేషాం కామాత్మనాం. ఎవరైతే వివేక బుద్ధి లేని వాళ్ళో అలాంటి కామాత్మలకు వేదాలు ఇలా కనిపిస్తాయి అని మనం అర్థం అన్వయించుకోవాలి. త్రైగుణ్య విషయ వేదా అని. అంతేగాని ఆ ఇక వేదములంటే ఇంతే కదా, మరి వేదాలు కూడా అక్కర్లేదు అనాల్సిన అర్జునుడికి చెప్పడం లేదు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆ సత్వం అనేటువంటిది అది కూడా కావాలి కదా. సత్వం ఉంటేనే మనం కొంచెం ముందుకు పోగలం కదా.
సో సత్వాన్ని పట్టుకొని బయటికి పోవాలి. సత్వం అది ప- జ్ఞానం వైపు వెళ్ళాలి. సో త్రైగుణ్య విషయా వేద. నిస్త్రైగుణ్యో భవ అర్జున, హే అర్జున నిస్త్రైగుణ్య భవ. ఏమిటి నిస్త్రైగుణ్య అంటే? నిర్గత అథవా నిర్గతం త్రైగుణ్యం యస్మాత్ అని. ఈ త్రైగుణ్యం అనేటువంటిది ఎవడి నుంచి దాటిపోయిందో, ఎవడి నుంచి వెళ్ళిపోయిందో వాడు నిస్త్రైగుణ్య. అంటే త్రైగుణ్యం అంటే ఏంటి? సత్వము, రజస్సు, తమో గుణము వీటన్నిటిని కూడా వాటన్నిటికీ దూరంగా వెళ్ళినటువంటి వాడు. అంటే పూర్తిగా ఆ, గుణాతీతుడు కావడం లేదు. గుణాతీతుడు అనే ఒక పదం ఉందండి మనకు 14th చాప్టర్ లో. గుణాతీత అనే పదం ఒకటి వస్తుంది. వాడు జ్ఞాని. గుణాతీతుడు అంటే జ్ఞాని. సో ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? ఈ వీళ్ళ వ్యూ పాయింట్ లో ఉండకు. ఈ కామాత్ములు వీళ్ళందరూ స్వర్గాపురులు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో త్రైగుణ్య విషయాలే వేదాలు. ఎందుకంటే వేదంలో 90% ఆర్ 95% ఆఫ్ ద వేదాస్ కొన్ని వీటితోనే ఈ, కర్మలే చెప్తుంది. ఓన్లీ 10% ఆఫ్ ద వేదాస్ ఆర్ ఇంకా లెస్ దాన్ దాట్. మనకు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి భాగాల్లో ఆ 10% లో ఉంటుంది. 10 అనుకోండి రఫ్లీ. ఇంకో 10% లో ఉపనిషత్తులు ఉంటాయి. మిగతా 90% అంతా కూడా వేరేవే ఉంటాయి. అన్ని రకరకాలైనటువంటివి ఉంటాయి. సో కాబట్టి వాడి దృష్టిలో వేదాలంటే త్రైగుణ్య విషయాలే, ఎవరికి? కామాత్ములు వీళ్ళందరి దృష్టిలో. బట్ నిస్త్రైగుణ్య భవ, నువ్వు నిస్త్రైగుణ్యుడిగా తయారుగా. చూద్దాం, భాష్యంలో కూడా చూద్దాం. తర్వాత నిర్ద్వంద్వ. ద్వంద్వములు అంటే చెప్పాం, సుఖ దుఃఖములు అవి ఇవి. సుఖ దుఃఖములు అంటే ఏంటి? సుఖము కలిగించే వస్తువు పైన ప్రేమ, దుఃఖము కలిగించేటువంటి విషయం పైన, వస్తువు పైన లేక ద్వేషము. సో సుఖ దుఃఖాలు అంటే రాగద్వేషాలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఒక వస్తువు నుంచి సుఖం కలిగింది, రాగద్వేషాలు వస్తాయి. సో అట్లానే ఇష్ట అనిష్టాలు కూడా వస్తాయి. ఏదో కాకరకాయ, ఇంకేదో కలాకండ్ అనుకోండి. ఒక- ఒకటి చేదు, ఒకటి తీపు. సో ఒకదానిపైన ప్రేమ, ఒకదానిపైన చి అనేటువంటి భావన, ఇంకో దానిపైన ప్రేమ. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అది నిర్ద్వంద్వ. వీటికి అతీతంగా వీళ్ళు. ఎందుకంటే ఇవి ఉన్నంత కాలము సుఖ దుఃఖములు ఉంటాయి. నువ్వు ఎంత ఆత్మ మార్గంలో పోవాలనుకున్నా కూడా ఈ రోజు నీ కూరలు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని దెబ్బలాడుతుంటే ఆ, వీడికి మనసు ఎక్కడ ఉంటుందండి? సో కాబట్టి అందుకనే అన్నంలో అన్నం నన్ను ఇండియాత్ అన్నారు. అన్నాన్ని ఎప్పుడు కూడా తప్పులు పట్టకూడదు అని చిన్నప్పటి నుంచి మా పిల్లలకి నేర్పేవాళ్ళం. అన్నం నన్ను ఇండియాత్, అన్నం ఏమన్నా వండినప్పుడు దాన్ని తప్పులు పట్టకూడదు అని. ఏదో ఉంటుంది. ఒక పూట ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఒక పూట ఉప్పు తక్కువ ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం అనుకుంటా ఉండకూడదు అన్నమాట. సో నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. త్రైగుణ్య విషయ నిస్త్రైగుణ్యో భవ అని ఒక మచం అంటున్నాడు. త్రిగుణాలకు అతీతంగా ఉండు అనే అర్థం తీసుకుంటే గాని నిత్య సత్వస్థ అని ఎలా అంటాడు? అంటే ఎల్లప్పుడూ సత్వగుణముతో ఉండేటువంటి వాడుగా ఉండు అని చెప్పని అనాలి కదా. సో సత్వగుణములో నుంచి మనకు సత్వగుణములో కూడా కొన్ని కామనలు ఉండొచ్చు. ఆ సత్వగుణములో ఉన్నటువంటి కామనలు వదిలేసి సత్వగుణములో ఉన్నటువంటి ధైర్యము ఇట్లాంటి వాటినే తీసుకోవాలి. ధైర్యం అంటే ఏంటి? మనస్సును నిలకడగా ఉంచుకోవడమే ధైర్యం. ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ధైర్యం అంటే ఏదో దెబ్బలాడడం కాదండి. ధైర్యం అంటే మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిదే ధైర్యం. అది ఒక పెద్ద వాక్యం ఒకటి ఉన్నది. ఏదంటే మ్మ్, ఎక్కడైతే ఆ, బుద్ధి చెల్లించేటువంటి అవకాశం ఉన్నదో అలాంటప్పుడు కూడా బుద్ధి ఎవరికైతే చలించదో తయేవ ధీరాహ అని చెప్పిన ఒక వాక్యం ఒకటి ఉన్నది. అది ఎక్కడ దేనిలో కాళిదాస్ ఏదో ఉన్నది. ఆ వాక్యం సరిగా వెంటనే గుర్తు రావడంలే. సో ఎనివే నిత్య సత్వస్థ, సత్వ మార్గంలో ఉండు. తర్వాత నిర్యోగక్షేమ, యోగక్షేమాలకు అతీతంగా ఉండు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం. ఈ పదాలన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ పదాలండి. నిర్ద్వంద్వ, ఒకదానికోటి లింక్ ఉన్నాయి, ఒకదానికోటి లింక్ ఉన్నది. నిర్యోగక్షేమ. యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తి యోగ. అంటే లేనిదాన్ని తెప్పించుకోవడం లేక పొందడం అనేటువంటిది యోగం. క్షేమం అంటే ఆ ఉన్నదాన్ని రక్షించుకోవడం అనేటువంటిది క్షేమము. అలాగే ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే మళ్ళీ మనసు నిగ్రహంగా పెట్టుకున్నటువంటి వాడు అని. ఆత్మవాన్ అనే పదం రామాయణంలో కూడా మొట్టమొదటిలోనే వస్తుంది. వాల్మీకి నారదుణ్ణి అడుగుతాడు. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయక యస్య బిభ్యతి దేవాశ్చ కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని చెప్పని ఆ, వాల్మీకి నారదుణ్ణి అడుగుతాడు అన్నమాట. సో ఆత్మవాన్ అంటే ఆ మనస్సును దృఢంగా, మనస్సు పైన దృఢమైనటువంటి నిగ్రహం ఉన్నటువంటి వాడు అని. సో ఇప్పుడు భాష్యం చూద్దాం. త్రైగుణ్య విషయా త్రైగుణ్యం సంసార. त्रैगुण्य विषयाः त्रैगुण्यं संसारः విషయ ప్రకాశితవ్యో విషయ ప్రకాశితవ్య
प्रकाशयितव्यः येषां ते विषयः प्रकाशित సారీ स- ప్రకాశయితవ్యः येषां ते ते वेदाः అని కూడా పెట్టుకోండి తే వేదాः ते त्रैगुण्य वेदाः विषयाः त्रैगुण्य विषयाः त्रैगुण्यविषयाः त्वं तु निस्त्रैगुण्यो भव अर्जुन निष्कामो भव इत्यर्थः त्वं तु निस्त्रैगुण्यो भव अर्जुन निष्कामो भव इत्यर्थः ఓకే ఇక్కడ వేదముల్లో అది మనం చూసేది ఏంటంటే త్రైగుణ్య విషయ త్రైగుణ్యం అనేటువంటి సంసారమే విషయముగా కలిగినటువంటిది ఆత్మతత్వం అనేది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఏ సెన్స్ లో తీసుకోవాలంటే దాని నిండా దుమ్ముందయా అంటాం అనుకోండి ఆ దుమ్ముతో పాటు ఇంకేదో మంచి వస్తువు కూడా ఉన్నది కదా ఆ విధంగా త్రైగుణ్య విషయం త్రైగుణ్యం అంటే సంసార త్రిగుణానాం త్రయాణం గుణానాం సమాహార సత్వము రజస్సు తమో గుణము అనేటువంటి యొక్క సమాహారం వాటి యొక్క కలయిక త్రైగుణ్యం సంసారం అది దేనికి లీడ్ చేస్తుంది సంసారానికే లీడ్ చేస్తుంది ఆత్మతత్వం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అని అది మనం అర్థం చేసుకోవాలి ఆత్మతత్వం ఉన్నప్పటికీ కూడా త్రైగుణ్యమే ముఖ్య విషయంగా కలిగినటువంటిది ఏం తీసుకోవాలి త్రైగుణ్యమే అందులో ఉంది ఇంకేం లేదని కాదు ఆత్మతత్వం కూడా అందులోనే ఉంది కదండి సో త్రైగుణ్యం సంసార విషయ ఎందుకంటే కృష్ణుడు చెప్పినటువంటి మాటలకి మనం ఏదో సమాధానం చెప్పుకోవాలి కదా అదే చేస్తున్నారు శంకరాచార్యులు వారు విషయ ఏంటి ప్రకాశయితవ్య ఏషాం తే వేద ప్రకాశయితవ్య అంటే దాన్ని హైలైట్ చేసి చూపించడం అంటాం చూడండి ప్రకాశింపజేసి చూపించడం అంటే ఏంటి ఈ సంసారాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నది ఎందుకు ఒరే నాయన అందరూ మోక్ష మార్గంలో పోలేరు కదా మంచి మార్గం తీసుకోయా నువ్వు అదిగో నీకు నిషిద్ధ కర్మల నుంచి దూరం పో నిషిద్ధ కర్మలు ఉంటూ కొన్ని ఉన్నాయి వాటిని దూరం పంపించి మరి ఆశను వీడి ఆశను కూడా మేనేజ్ చేయాలి మనం ఇప్పుడు వీళ్ళందరి ప్రాబ్లం అంటే ఏంటంటే మనిషికి ఉన్నటువంటి నేచురల్ ఇవన్నీ ఇంపల్సెస్ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని కూడా మేనేజ్ చేయాలి మేనేజింగ్ హ్యూమన్ యాక్టివిటీ అనేటువంటిది ఇట్ ఈస్ ద గ్రేట్ టాస్క్ ఫర్ ఎనీ ఋషి ఋషి అనేటువంటి వాడు వ్యాస మహర్షి కావచ్చు లేకుంటే మోసస్ కావచ్చు లేకుంటే క్రైస్ట్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఈ మనిషి యొక్క ఇంపల్సెస్ ను కంట్రోల్ చేయడం అనేటువంటిది ఆ, మనిషిని ఒక మంచి మార్గంలో పెట్టడం అనేటువంటిది దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఆల్ గుడ్ లీడర్స్ అంటే గుడ్ మారల్ లీడర్స్ సో అందుకని ఏంటి వాళ్ళు ఏంటి ఈ చెడ్డ పని చేయదయా నువ్వు దొంగిలించడం అది ఇది చేయొద్దు మరి నీ కోరికలు ఉన్నాయి కదా నీ కోరికలను ఈ విధంగా తీర్చుకో నీ కోరికలు ఉన్నాయి కదా ఓ యజ్ఞం చేయి మరొకటి యాగం చేయి ఇంకేదో నువ్వు 10 రూపాయలు దానం చేస్తే నీకు 100 రూపాయలు వస్తుంది ఏకు పైసా దోగే తో ఓ 10 లాక్ దేగా అనేది పాట కూడా ఉంది కదా సో ఆ విధంగా నువ్వు ఈ పని చేస్తే ఎంత వస్తుంది నువ్వు అక్కడ పోయి ఇంత దక్షిణ ఇచ్చినావంటే పూజారికి రూపాయి దక్షిణ ఇచ్చినావంటే నీకు ఆయన కాశీలో ఇంకొక ఆయన ఆ, నీకు అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు ఇవన్నీ చెప్తారన్నమాట సో బట్ నైపుణ్యం ముఖ్యంగా చెప్పాలి ఎందుకంటే అందరు కూడా వాళ్ళకి అందరికీ వివేక బుద్ధి లేదు కదండి జనాలకి సో విషయ ప్రకాశయితవ్య విషయ ప్రకాశయితవ్య అంటే హైలైట్ చేసి చెప్పవలసినటువంటిది అంటే టు బి ఇల్లస్ట్రేటెడ్ టు బి హైలైటెడ్ అనుకోండి ప్రకాశింపజేసి చూపించేది అది అలాంటి వేదాలు అలాంటివి త్రైగుణ్య విషయ అనేటువంటి దానికి సమాసానికి విగ్రహ వాక్యం చెప్తున్నారు శంకరాచార్యులు వారు త్వం తు నిస్త్రైగుణ్యో భవ త్వం తు నీవేమో అని త్వం తు అంటే నీవేమో నిస్త్రైగుణ్య భవ ఇక్కడ నిస్త్రైగుణ్య అంటే ఏమిటి నిష్కామో భవ అంటున్నాడు ఎందుకంటే సత్వగుణంలో కూడా కొన్ని కామములు ఉండొచ్చు ఆ, సత్వగుణంలో కూడా నేను ఇదిగో ఆ శాస్త్రం చదవాలి ఈ శాస్త్రం చదవాలి మరొకటి చదవాలి అని చెప్పని ఉండొచ్చు అది శాస్త్రవాసన అంటారు లోక శాస్త్రవాసన లోకవాహ వాసన ఇంకేదో ఒకటి ఉన్నది దేహవాసన దేహవాసన ఈ వాసన త్రయం అంటారు వేదాంతంలో సో శాస్త్ర వాసన అంటే నేను వేదాంత శాస్త్రం చదివాను భగవద్గీత చదివాను ఉపనిషత్తులు చదివాను చాలు అనుకుంటే అది హ్యాపీ అలా కాకుండా నేను ఇంకేదో అద్వైత సిద్ధి చదవాలి సిద్ధి బ్రహ్మానందీయం చదవాలి మరొకటి చదవాలి ఖండకాద్యం చదవాలి అవన్నీ చదువుకొని నేను వాడితో వీటితో ఆర్గ్యుమెంట్ చేయాలి అనుకునేట్టు కూడా అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటే వీడికి ఇక దీనిలో ఉండదు దీనిపైన ఈ మార్గంలో దృష్టి ఉండదు సో ఎనివే మనం చదవని వాళ్ళు ఇలాంటివి కూడా జస్టిఫై చేసుకుంటుంటాం అనుకోండి సో నిస్త్రైగుణ్యో భవ అంటే ఓ నిష్కామో భవ అంటే నువ్వు కామనులు ఈ సత్వగుణంలో కూడా ఉండేటువంటి కామములు పక్కన పెట్టి నిష్కామో భవ సత్వగుణంలో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకో పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే సాధనకు ఏది అవసరము అంటే దృఢమైనటువంటి బుద్ధి వికారహేతవు సతి న విక్రియంతే ఆ వాక్యం ఇప్పుడు గుర్తొచ్చింది వికారహేతవు సతి న విక్రియంతే యశాం న చేతాంసి తయేవ ధీరా
వికారహేతు మనస్సు చలింపజేసేటువంటి ఒక కారణం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవడి మనస్సు అయితే చలించడో వాడు ధీరుడు అని గొప్ప వాక్యం అది. సో ఎనివే ద నిష్కామోహ ఇత్యర్థ. అలాగే నెక్స్ట్ లైన్, నిర్ద్వంద్వ సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్ద వాచ్యౌ. निर्द्वन्द्वः सुखदुःखहेतु सप्रतिपक्षौ पदार्थौ द्वन्द्वशब्दवाच्यौ। తతో నిర్గతో నిర్ద్వంద్వో భవ. ततो निर्गतो निर्द्वन्द्वो भव। త్వం నిత్య సత్వస్థః సదా సత్వగుణాశ్రితో భవ. त्वं नित्यसत्त्वस्थः सदा सत्त्वगुणाश्रितो भव। ఓకే. నిర్ద్వంద్వ నిర్గతం నిర్గతాని నిర్గతౌ ద్వంద్వో యస్మాత్. ద్వంద్వములు ఎవడి నుంచి అయితే వెడలిపోయినాయో వాడు నిర్ద్వంద్వుడు. అంటే లేకుంటే ద్వంద్వములను కంట్రోల్ చేసుకున్నటువంటి వాడు అనండి, ద్వంద్వములకు అతీతుడై వెళ్ళినటువంటి వాడు. ఏమిటి ఈ ద్వంద్వాలంటే ఏంటి? సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షం. సుఖ దుఃఖ హేతు, సుఖానికి కారణము దుఃఖానికి కారణము. ఇవి సప్రతిపక్షవు అంటే ఒకదానికొకటి పరస్పర విరుద్ధములు. ప్రతిపక్షి అంటే తెలుసు కదండి. ప్రతిపక్షి అంటే ఎవ్రీ బర్డ్ అని కాదు. ప్రతిపక్షి అంటే ప్రతిపక్షం, ఎదుటి ఎదుటి పక్షములో ఉన్నటువంటి వాడు. పక్షములో ఉన్నటువంటి వాడు పక్షి. ప్రతిపక్ష నాయకుడు అంటుంటాం చూడండి. ప్రతిపక్షం పక్షం, ఆ పక్షానికి నాయకుడు. ఆ నాయకుడు ప్రతిపక్షి అనాల. ఆ ప్రతిపక్షి. సో సప్రతిపక్షవు అంటే, సప్రతిపక్ష అంటే ఏమిటి? సుఖం గాని దుఃఖం గాని పరస్పరం సప్రతిపక్షవు. దీనికి అది ఆపోజిట్, దానికి ఇది ఆపోజిట్ అని. సో ఆ విధంగా పరస్పర విరుద్ధములైనటువంటి సప్రతిపక్షవు. ఆ, సప్రతిపక్షవు పదార్థం, సప్రతిపక్షము లేనటువంటి పదార్థములు. తర్వాత ద్వంద్వ శబ్ద వాచ్యం. అలాంటివి ద్వంద్వము అనేటువంటి శబ్దము చేత చెప్పబడేటువంటివి అని. ద్వంద్వ శబ్ద వాచ్యం అంటే ద్వంద్వము అనే పదము చేత చెప్పబడేటువంటివి ఇవి. సుఖములు దుఃఖములు రాగము రాగద్వేషములు, తీపి చేదు ఇట్లాంటివన్నీ కూడా. సో వాటి నుంచి తతో నిర్గతో భవ. ఆ తత అంటే దాని నుండి, ఆ ద్వంద్వము నుండి నిర్గత భవ. నిర్గత అంటే ఏమిటి? బయటికి వెళ్ళినటువంటి వాడు నిర్గత. నిర్ద్వంద్వో భవ. ఎందుకంటే ఈ ద్వంద్వం ఉన్నటువంటి వాడికి నిష్కామత్వం కుదరదండి. ఎందుకంటే ఇది ద్వంద్వం ఉన్నటువంటి, ఇందాక ఉదాహరణ ఇచ్చాను కదా. సో ఇదిగో ఈ రోజు నీ కూర బాగలేదు, ఈ రోజు అది బాగలేదు, ఇది బాగలేదు అనుకునేటువంటి వాడు, లేకుంటే నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకున్నటువంటి వాడు, ఈ వస్తువు సుఖాన్ని ఇస్తుంది, ఈ వస్తువు దుఃఖాన్ని ఇస్తుంది అని భావించుకుంటూ ఎప్పుడు దానిపైన ఉన్నటువంటి వాడు, ఇట్లాంటి ద్వంద్వంలో ఉన్నటువంటి వాడికి ఈ నిష్కామత్వం కుదరదు. నిష్కామత్వమే కాదు, దేనిలోనూ కాన్సన్ట్రేషన్ కుదరదండి. కొంచెం వీటికి కొంచెం అది ఏది పట్టించుకోకుండా కొంతమంది ఉంటారు. వాడు చాలా ఫోకస్డ్ గా ఒక సైంటిస్ట్ ఉంటాడు అనుకోండి. వాడు పెద్దగా ఏది పట్టించుకో, డోంట్ కేర్ అనే డోర్ లో ఉంటాడు. ఐ డోంట్ కేర్ అంటుంటాడు. కొంతమంది పిల్లవాళ్ళలో కూడా మనం చూస్తుంటాం. మామూలుగా అలా ఉంటే చాలా మంచిదే. ఎవడన్నా ఏదో కాలేజీలో ఎవడో వాడు ఏదో కొంత సిల్లిగా బిహేవ్ చేసినాడన్నా కూడా ఐ డోంట్ కేర్ అనుకుని వీడు వెళ్ళిపోతుంటాడు. అది చాలా మంచి ఇదే. అంటే మరీ ఒక అగ్రెసివ్ స్టేజ్ రానంత వరకు ఐ డోంట్ కేర్ అనుకోవడం వెళ్ళిపోవడం మంచిదే. ప్రతిదాన్ని కొట్టించుకొని, "ఏయ్ నువ్వు అలాగన్నావు, నీ మాటకి ఈ అర్థం ఆ అర్థం" అని చెప్పని తీసి దెబ్బలాడేవాడు కంటే ఐ డోంట్ కేర్ అనేటువంటి వాడు బెస్ట్. సో ఇది సాధన మార్గంలోనే కాకుండా సొసైటీలో కూడా ఈ నిర్ద్వంద్వత్వాన్ని అంతో ఎంతో అలవాటు చేసుకుంటే, వాడు వీడు ఏదో అంటాడు ఒకటి వాడిని పట్టించుకోకుండా ఉంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. దాన్ని టీటీడీ అంటారు. టీటీడీ అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. సో ఆ విధంగా టీటీడీ టైప్ లో ఉండడం అనేటువంటి వాడు హ్యాపీ. దట్ ఈస్ ఇట్. సుమతి సుమతి శతకారుడు కదా చెప్పింది. ఓకే. నిర్ద్వంద్వో భవ. అలాగే నిత్య సత్వస్థ సత్వగుణాశ్రితో భవ. ఈ సత్వగుణములో ఉన్నటువంటి ఆ ధీరత్వం అనేటువంటి అంశాన్ని మనం పట్టుకొని ఉండాలి. ధీరత్వం అనేటువంటి అంశాన్ని పట్టుకొని మన మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ద్వంద్వాలకు అతీతుడు కావడానికి కూడా ధైర్యం కావాలండి. ద్వంద్వాలకు అతీతుడు కావడానికి కూడా కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేటువంటి వాడే ద్వంద్వాలకు అతీతుడుగా ఉంటాడు. అది. తర్వాత నెక్స్ట్ లైన్, తథా నిర్యోగక్షేమ तथा निर्योगक्षेमः అనుపాత్తస్య ఉపాదానం యోగః अनुपात्तस्य उपादानं योगः ఉపాత్తస్య రక్షణం క్షేమః उपात्तस्य रक्षणं क्षेमः యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కరా. योगक्षेमप्रधानस्य श्रेयसी प्रवृत्तिः दुष्करा। ఇత్యతః నిర్యోగక్షేమో భవ.
इत्यतः निर्योगो क्षेमो भव। ఈ లైన్ టైం సారీ అయిపోయినట్టుంది. ఈ సారీ, వాక్యం కంప్లీట్ చేద్దాం ఉండండి. నిర్యోగక్షేమో భవ. ఓకే. తథా నిర్యోగక్షేమ అంటే యోగక్షేమాలకు కూడా అతీతుడుగా వెళ్ళాలి. అది యోగక్షేమాలు కూడా ఆ, యా నేను ఈ రోజు ఇంత సంపాదించాను, దీన్ని రక్షించుకోవాలి అనేటువంటిది యోగక్షేమ. ఇది కూడా ఇది వరకు వచ్చినట్టుంది. యోగ అంటే ఏమిటి? అనుపాత్తస్య ఉపాదానం. అంటే ఇది వరకు పొందనటువంటి దాన్ని ఉపాదానం అంటే స్వీకరించడము లేక పొందడము. ఉపాదానం అంటే స్వీకరించడం యాక్చువల్లీ. దానము ఉపాదానం. ఉపాదానం అంటాం కదా. ఉపాదానం అంటే పొందడము స్వీకరించడం అని అంటే, లేకుంటే పొందడం అనుకోండి. అనుపాత్తస్య ఇది వరకు లేని వస్తువును ప్రాప్తి చెందించుకోవడము, అది యోగము. యోగం అంటే కలయిక. యోగం అంటే వాడికి ధనయోగం పట్టిందండి, రాజయోగం పట్టిందండి, లక్ష్మీ యోగం పట్టిందండి అంటుంటాం. యోగం అంటే కలయిక. సో అది ఉపాత్తస్య రక్షణం క్షేమ. వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం క్షేమం. సో ఆ యోగక్షేమ ప్రధానస్య అంటే యోగక్షేమములు చాలా కావాలి ప్రధానం అనుకునేటువంటి వాడికి శ్రేయసి ప్రవృత్తి దుష్కర. శ్రేయసి అంటే ఏమిటి? శ్రేయో మార్గం నందు శ్రేయసి. శ్రేయ అనే పదానికి షష్ఠి, సప్తమి సప్తమి విభక్తి. దాని యందు శ్రేయసి ప్రవృత్తి అంటే శ్రేయో మార్గమునందు ప్రవర్తించడం అనేటువంటిది దుష్కరం, అది కఠినమైనటువంటిది. ఉదాహరణకి ఎవరో ఆయన ఉన్నాడు అనుకోండి, సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, మరి సన్యాసం తీసుకోవాలి, లేకుంటే అట్లాంటి డిజైర్ ఉందనుకోండి. చాలా మందికి మన వాళ్ళలో కూడా ఉంటుంది. ఆ వాళ్ళు ఏంటి, ఓ నేను ఇప్పటి నుంచి ఏదో ఒక స్పిరిచువల్ పాత్ లో ఉండాలి అనుకుంటాడు. స్పిరిచువల్ పాత్ లో ఉండాలి అనుకుంటే ఏమనుకుంటాడు? ఫస్ట్ నేను ఫలానా చోట ఒక మంచి ఒక కాటేజ్ తీసుకోవాలి అనుకుంటాడు. నేను ఎక్కడో పెన్సిల్వేనియాలోనో ఫలానా ఆశ్రమంలోనో ఒక కాటేజ్ తీసుకోవాలి. ఆ కాటేజ్ తీసుకొని ఆ కాటేజీలో కొంచెం మిగతా అన్ని సౌకర్యాలన్నీ ఉండాలి కదండి. కాటేజీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంచెం ఏసీ ఉండాలి, మరొకటి ఉండాలి. ఇంకా లేకుంటే పూర్వకాలం కథలు చెప్తారు కదా. ఆయన ఎవరో సన్యాసం తీసుకున్నాడు. గోచి రోజు ఎలుక కొట్టేస్తుంది. ఎలుక కొడితే ఆ ఎలుక చంపడానికి ఒక పిల్లిని పెట్టుకున్నాడు. ఆ పిల్లినికి కొంచెం ఆ ఎలుక పరిగెత్తిపోయింది, కానీ ఆ పిల్లి మళ్ళీ ఎక్కడే ఉంటుంది కదా, దానికి కొంచెం పాలు పోయాలి. దానికోసం ఒక ఆవును పెట్టుకున్నాడు. ఇట్లా మెల్లమెల్లగా సంసారం పెరిగింది అని. సో ఆ విధంగా మన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నాకు ఫలానా ఇది కావాలి, ఆశ్రమం కట్టుకుంటారు. స్వాములు కూడా ఇలాగే ఉంటారండి. మన వాళ్ళు కాదండి, సంసారులే కాదు, స్వాములు కూడా కొంతమంది ఓ మంచి ఆశ్రమం కట్టుకోవాలి. సన్యాసం తీసుకుంటారు అనుకోండి, ఒక పిల్ల స్వామి సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, ఆయన వెంటనే ఒక ఆశ్రమం కట్టుకోవాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది, దానికి ఆశ్రమంలో మంచి ఒక బిల్డింగ్ ఉండాలి, ఆశ్రమానికి ఒక 4-5 ఎకరాల ల్యాండ్ ఉండాలి, నేను ఇంకోటి ఇంకేదో ఒక పెద్ద గుడి కట్టాలి, అక్కడ మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి, ఒక వేద పాఠశాల పెట్టాలి. ఇవన్నీ కూడా పెద్ద సంసారం అయిపోతుంది. ఆశ్రమం బికమ్స్ బిగ్గర్ సంసార దాన్ ఆర్డినరీ సంసార. ఆర్డినరీ సంసారంలో ఏదో భార్య పిల్లలు ఏదో కొంచెం ఏదో తమాషా చేసుకుంటుంటాం, అయిపోయింది. అలా కాదు, ఆయనకు పెద్ద సంసారం అయిపోయింది. 10 మందితో ఎవడొచ్చినా కూడా వాడు ఎంత డబ్బులు ఇవ్వగలడు అనేది వాడి మైండ్ లో ఉంటుంది. సో అలాంటివి మనం చూస్తుంటాం, చాలా చోట్ల చూస్తుంటాం. మనిషి వచ్చిన వెంటనే ఈయన ఏమి ఇవ్వగలడు అనేటువంటిది చూస్తారనమాట. ఏ ఫలానాది ఇవ్వగలడు అంటేనే ఆయనకి ఏదో ఉంగరమో అదో ఉదేశిస్తారు. అలా ఉంటుంది. సో ఏ- అలాంటి వాడికి యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర ఇత్యత నిర్యోగక్షేమో భవ. ఇప్పుడు టైం అయిపోయింది అనుకుంటా. ఇంకొక వాక్యం ఉంది, ఈ వాక్యం మళ్ళీ చదువుదాం రండి, ఎందుకంటే ఇది ఇలాగే పోతే కష్టము. నిర్యోగక్షేమో భవ అంటే యోగక్షేమాలకు అతీతంగా వెళ్ళు అని. సో ఇక్కడ ముగిద్దాము. రేపు క్లాస్ పెట్టుకుందామా? రేపటి ప్రీపోన్ ఓకే. చేశాను. ఓకే, ఫైన్. రేపు పెట్టుకుందాం. సరే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.